హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, వీడియోని లైక్ అయితే ఇవ్వట్లేదు. ఒక 100 మంది చూస్తున్నారు అనుకో, 100 మంది కూడా 100 లైక్లు ఇచ్చారనుకో, నా వీడియో మీరు చూడడంతో ఆగిపోకుండా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం అయితే ఉన్నది. మీరు లైక్ ఇచ్చేసినంత మాత్రం నాకేం డబ్బులు అయితే వచ్చేవండి. యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీ ఏం కాదు. లైక్ ఇవ్వడం వల్ల మీలాగే వేరే మంది చూస్తారు అంతే. 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి, మానిటైజేషన్ అవ్వాలి, చాలా ఉంది యూట్యూబ్ ఛానల్ అంటే. మీరు లైక్ ఇచ్చేస్తే డబ్బులు వచ్చేస్తే పెద్దవాళ్ళు అయిపోతామని ఏం అనుకోవద్దు. లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు చూస్తారు, వేరే దగ్గరికి మా వీడియో రీచ్ అవుతుంది అంతే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. గురువారం మా వారి బర్త్డే, ఇంకా దసరా అయింది కదా. నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, సిద్దిపేట. అక్కడ ఉన్న కేశవపూర్కి అయితే వెళ్ళి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వరకు ఉండి ఇంకా నైట్ వాళ్ళని అయితే తీసుకొని ఇంటికి వచ్చామండి. నైట్ అయితే వీడియో షూట్ చేయలేదు, కానీ ఇంకా సాటర్డే సండే మండే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వరకు 3 రోజులది కలిపి అయితే పెట్టేస్తున్నాను అనమాట. చిన్న చిన్న క్లిప్లే తీసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిఫిన్ చేసే వెళ్ళు కృష, డాడీ దగ్గరికి వెళ్ళు. డాడీ దగ్గరికి వెళ్ళి. శనివారం వచ్చేసి ఇంకా మామూలుగా పొద్దుటే లేచి స్నానం చేసి ఇల్లు అయి తుడుచుకొని దేవుడికి అయితే పూజ చేసుకున్నానండి. వాళ్ళకి ఇంకా ఇంట్లో బియ్యం కడిగేసి ఎండబెట్టి మిక్సీలో నూక కింద పట్టాను. ఆ నూక అయితే ఉంది, దాన్ని అయితే ఉప్మా కింద చేసానండి. చాలా బాగుంటుంది. పోపులన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి తినిపిస్తూ ఉంది. ఇంకా నేను జ్యోతి కాఫీ తాగేసి ఉప్మా అయితే పిల్లలకి తినిపించేసి మేము కూడా తింటున్నాం. ఆ తర్వాత మా పిల్లలకి అయితే లేపి స్నానాలు చేసి టిఫిన్ అయితే వాళ్ళు చేశారు. ఆ రోజు వచ్చేసి వంకాయ ములక్క టమాటా కర్రీ అయితే చేశానండి మధ్యాహ్నం. ఇంకా టైం అయింది, లంచ్ టైం అని చెప్పి ఇంకా తినేస్తున్నాను అనమాట. వంట చేసేటప్పుడు ఏమి నేను వీడియో అయితే తీయలేదు, కానీ ఇంకా పనితోనే సరిపోతుంది. ఆ వీడియో తీసుకోవడం అవ్వట్లేదని ఇంకా మామూలుగా తినేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను. అందరం కలిసి అయితే తినేసాం. ఇంకా ఈవినింగ్ అయ్యింది, అలాగా కాఫీలు టీలు తాగేసి ఈరోజు సాటర్డే మార్కెట్ అవుతుంది అనమాట మా గల్లీలో ముందుకి. అయితే జ్యోతి వాళ్ళ పిల్లలు, నేను మా పిల్లలు కలిసి అలా మార్కెట్కి వెళ్ళాం. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పి వచ్చినందుకు ఎక్కడికో దిక్కు తిప్పాలి కదా. చిన్న పాపతో పాపం అసలు ఉండట్లేదండి. ఒక్క దగ్గర ఆమెనే ఎత్తుకొని ఉండాలంట, లేకపోతే ఎవరో ఒకరు ఎత్తుకొనే ఉండాలంట. కింద అయితే అస్సలు ఉండట్లేదండి నిజంగా. పిల్ల 3 పిల్లలు. మా జ్యోతికి వచ్చేసి పెద్ద పాప ఏమో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంది. ఎంత కూరగాయల రేట్లు అయితే చాలా రేట్లు ఉన్నాయండి. ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అయితే. మొన్న వర్షానికి వరదలు వచ్చాయి కదా, పంట పొలాలు అవన్నీ నాశనం అయిపోవడం చేత ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. అది కాకపోతే ఇప్పుడు భవానీలో మాలలు వేసుకుంటారు కదా, ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ రేటు ఉంటాయి అన్నమాట. చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు. అయినా తప్పదు కదా, తినాలి కదా. ఇది గోంగూర, ఇది పొనగంట కూర, మా లోరిగాడికి ఇష్టమైన స్వీట్ కార్న్, మా ఐసికి ఇష్టమైన దోసకాయలు పచ్చడి చేయడం, మా ఐసికి ఇవి కూడా ఇష్టమే. ఆలుగడ్డ, చిక్కుడుకాయ మాకు ఇష్టం, టమాటా మా ఆయనకి ఇష్టం. సందీప్ వచ్చాడు ఇప్పుడు, చూసి చెప్పాలి, కెమెరా చూసి చెప్పాలి. కలగూర అయితే కలగూర ఉండాలి సందీప్. సంక్రాంతికి వండుకుందాం కలగూర. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది అనమాట. సాటర్డే అయితే అయిపోయింది. ఇంకా సండే పొద్దునే లేచి స్నానాలు అవి చేసి దేవుడికి దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పొయ్యి మీద పాలు అయితే పెట్టాను. ఫుల్ వర్షం పడతా ఉంది. ఒక పక్కన జ్యోతి కూడా స్నానం చేసి పిల్లలకు కూడా రెడీ చేసేసింది. ఒక పక్కన వర్షం పడుతుంటే ఒక పక్కన కాఫీ పెట్టాను. తాగాలి వేడి వేడిగా. వర్షానికి కాఫీ తాగుతుంటే అదొక తెలియని అనుభూతి అనమాట.
ఇగో ఇగో ఆహా జిగ్ 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 వై 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 బొంది బేబీ అయ్యో. ఇంకా టిఫిన్కి వచ్చేసి టమాటా రైస్ చేసేసానండి. రైస్ ఉంది ఇంకా అందుకని చెప్పి టమాటాలు జ్యూస్ చేసి మంచిగా టమాటా రైస్ కింద అయితే చేసేసాను. చాలా చాలా అయితే బాగుందన్నారు, మంచిగా తిన్నారు. ఇంకా మా పిల్లలు అయితే లేగలేదు, ఎలాగో హాలిడేస్ ఇంక కంప్లీట్ అయిపోతున్నాయి కదా అని పడుకొని ఉన్నారనమాట. మేమైతే తినేసాం, మా వారు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. మా గార్డెన్ అయితే చూడండి, ఆ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. చిలక పువ్వులా ఏమో అంటారు వాటిని, సరిగ్గా నాకు కూడా తెలీదు. బెండకాయ విత్తనాలు ఉన్నాయని ఒకటో రెండు అలా పడేస్తే ఒక మొక్క అయితే వచ్చింది. 2 కాయ, ఫస్ట్ ఒక కాయ కాసింది. ఒక కాయ ఏం చేసుకుందాం అనేసరికి రెండోది ఒక కాయ వచ్చింది. 2 కొద్దాం అనేసరికి 2 ముదిరిపోయినాయి. కనీసం కోసి చారులో కన్నా వేయాల్సింది, బాగున్నాయేమో కోయకుండా అలా వదిలేసాను. పూల విత్తనాల కల్లా పనిచేస్తాయని చెప్పి అలా ఉంచేసాను. ఇది చూడండి చెట్టు, ఇది టమాటాలు అనమాట. గుత్తులు కింద పోస్తే చెర్రీ టమాటాలు అనమాట. చెట్టు అయితే పాదులాగా అయిపోద్ది కానీ ఎండిపోతుంది. అది టమాటాలన్నీ అయితే కోసేస్తున్నాను. ఇప్పుడైతే వంట చేస్తాం కదా, అందులో వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి కోసేస్తున్నాను. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. లోపల జ్యూస్ అయితే ఎక్కువే ఉంది. రెడ్ కలర్లో అయితే ఉన్నాయి, ఇక్కడ ఏదో కలర్ వేసినట్టుగా చాలా చాలా. మల్బరీ కొమ్మ కూడా అయితే నాటానండి కుండలో చిన్న కొమ్మలా పెట్టాను. కొమ్మ ఇంకా వేయడం బతికేసింది. చిగురులు కూడా వచ్చి చిన్న కాయలు కూడా అయితే వస్తున్నాయి, 2 నెమ్మదిగానే. చూడాలి, గుత్తులు కాస్తుంది అది కూడా, మల్బరీ ఫ్రూట్ కూడా. నేను ఏం పెట్టినా కానీ చేతితో మంచిగా బతికేస్తాయి నిజంగా. ఆ కాయలు వచ్చాక మరొకసారి అయితే వీడియో తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి పసుపు, పైన లక్ష్మి ఉంటుంది కదా, లక్ష్మి అయితే ఇచ్చింది. కప్పెట్టాను అనమాట. కప్పెడితే అలాగా బతికేసింది. చెప్పాను కదా నా చేతితో గడ్డేసినా కూడా బతికేద్దని. ఇంకా తులసి అమ్మవారిని అయితే ఆ సైడ్ కొన్నది ఈ సైడ్కి మార్చుకున్నాను. ఎండ కడతా లేదు అక్కడ. ఎండ ఉంటే కానీ మొక్కలకి ఏదన్నా కానీ ఎండ తగలదు. డి విటమిన్ లేనిదే మనుషులకైనా కానీ మొక్కలకైనా కానీ బ్రతకు. అందుకని చెప్పి ఆ సైడ్ కొన్నది ఆ సైడ్కి పెట్టేసాను. కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, లేకపోతే నిద్రపోయింది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ మొక్కలు పెంచాలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉండి గార్డెన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నాకు అలా ఒక సొంత ఇల్లు ఉండి ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉండి మొక్కలు వేసుకోవాలంటే చాలా ఇష్టం. ఇంటి ముందు ఒక సన్నజాజి పాదు పెట్టుకొని భలే అందంగా ఉంటుంది. ఊహించుకుంటే నాకు చాలా బాగుంది. కానీ కళలు అంటాం కానీ కళలు అన్నీ నిజమవు కదా, నా కళలు ఎప్పుడు నిజమవుద్దో ఏమో. ఇంకా ఆ రోజు వచ్చేసి చేపల పులుసు అయితే చేసాము. చేపల పులుసు ఇంకా మా వారికి పెద్ద పాపకు వచ్చేసి ఎగ్ చేశారనమాట. తినేసి ఇంకా సాయంత్రం అయ్యేసరికి 7 అయితే బయలుదేరి అమ్మవారిని దర్శించుకుంటే, ఇంట్లోనే ఉంటున్నారు వచ్చిన కాంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పి ఇంకా 7 అయితే వెళ్ళాము. మస్తు కామెడీ చూసేసింది ఇక్కడ. ఇగో మమ్మల్ని ఇలా పడేసి డిక్కిరా, ఇట్లా పడేసి మమ్మల్ని ఇంత ప్రశాంతంగా జైల్లో పడేసినట్టు కుక్కలు కట్టుకోవద్దు. ఇగో ఇగో చిన్న మేక, మేము బక్క చెక్కిన మేక అసలు కాదు, అందుకే ఇప్పుడు దాకా ఇరుక్కపోయినా ఉందా. ఎంత నవ్విందో వస్తాయి వాళ్ళు కండువాలు కూడా వేసుకున్నారే. మీరు ఎన్ని ఛాయిస్ పెట్టుకున్నారు రాలేదు. ట్రై అవుతున్నారు కాదు, అది రాదు. ఎట్లా పెడితే అట్లా ఉంటుంది. ఒకసారి అందరం వైజాగ్ ఆవిడ కనిపిస్తుంది అక్కడ కూడా వచ్చారు. ఇక్కడ కూడా అన్నప్పుడు అక్కడే గుండు
మొన్న పడ్డ వర్షాలకి అమ్మవారు గుడి మొత్తం మునిగిపోయిందండి. ఇంకా ఉత్సవ విగ్రహమే గోపురంలో అయితే పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇంకా లోపలికి అక్కడికి వెళ్ళడానికి లేదండి, అన్ని గేట్లు అడ్డు పెట్టేశారు. ఎందుకంటే ఫుల్ వాటర్ ఫ్లో ఉంది, ఎవరు వెళ్ళినా కానీ కొట్టుకుపోతారు, అంత ఫ్లో ఉంది. గుడి ముందున్న షెడ్లు కూడా పోయాయి మొత్తం వర్షానికి. ఇంకా బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నామండి. ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంది, చాలా పెద్ద వర్షాలు పడ్డాయి కదా. చూడండి, అమ్మవారి గుడి ముందున్న రేకుల షెడ్ కూడా అయితే ఎగిరిపోయింది, మొత్తం ఏమీ లేదనమాట. ఇప్పుడు కొంచెం పంతుల్లే వెళ్ళి అవన్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. లోపలికి మమ్మల్ని అయితే అలౌ చేయలేదు, కానీ ఇంకా బయట నుంచే మేము అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి వచ్చిన చీరలు ఉంటాయి కదా, అవి అయితే అమ్ముతున్నారనమాట. నేను ఇక్కడ 2-3 చీరలు అయితే కొన్నాను. మా పిల్లలకి లంగవోణీలు కూడా అయితే కుట్టించాను అనమాట. ఇంకా వచ్చేస్తున్నామండి ఇంటికి. లేట్ అయిపోయింది, అప్పటికే చాలా చీకటి అవుతుంది కదా. మళ్ళీ చిన్న పిల్లలు కదా అని చెప్పి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొన్నారు. అది ఆ ఐస్ క్రీమ్ పేరు ఏమిటో నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ తినేసాం అనమాట. తినేసి మళ్ళీ బయలుదేరడం అంటే ముందుకు వెళ్ళాం. ఆల్రెడీ ఇంటి దగ్గర భోంచేసేసి వెళ్ళాం కాబట్టి నిదానంగా. ఇక్కడ చూడండి, సందీప్కి అబ్బాయి డబ్బులు అడుగుతూ ఉన్నాడు, ఫుల్ కామెడీ చేస్తూ ఉన్నాడు. చూడండి, కాల్ పట్టుకుంటాడు పాపం, ఇచ్చే అమ్మా ఫోన్ పే నంబర్ ఇస్తా కొట్టు. చూడండి మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదా, అందుకని నేల మొత్తం పచ్చిగా ఉంటుంది. అందుకే జనాలు ఏమి ఎక్కువ రాలేదు. ఈ సండే కొంచెం ఎండ, పొద్దుటే వర్షం కొట్టింది, అయినా కానీ జనాలు చూసారా, ట్రాక్టర్లతోటి, డీసీఎంలతోటి, వ్యాన్లతోటి, కార్లు, బస్సులు, వెహికల్స్ తోటి అస్సలు అయితే ఖాళీ లేదండి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటాయి కదా, అక్కడైతే టెంట్లు వేసుకొని భలే ఫుల్ జనాలు అయితే ఉన్నారండి. ఒకేసారి ఇంకా వర్షాలు తగ్గడం వల్ల అయితే వచ్చేసారు జనాలు. అమ్మని దర్శించుకొని ఇక్కడైతే మందు అంతా మనకి ఎంజాయ్ అయితే చేస్తారండి. బ్యాచిలర్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, చాలా మంది అయితే వస్తారనమాట. చూడండి, అస్సలు అయితే ఖాళీ లేదు. ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎక్కడ కారు పెడదామని, ఒక దగ్గర మనం కూడా ఆగుదామని చూస్తుంటే అసలు ఎక్కడైతే ఖాళీనే లేదండి. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అక్కడక్కడ వాటర్ కూడా కొంచెం ఉంది, అయినా కానీ ఇంకా జనాలు ఆగుతారా? ఆదివారం వస్తే చాలు అమ్మవారిని దర్శనం చేసుకోవాలా, ఇలా ఎంజాయ్ అయితే చెయ్యాలా. అక్కడ చూడండి, వైట్ కొంగలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ అయితే ఉంది, అందుకని అక్కడ కొంగలు అయితే ఉన్నాయి, చేపలు అవి వస్తాయి కదా తినడానికని. ఇంకా ఖాళీ లేదు, అటు ఇటు చూసుకుంటా ఉన్నాము. ఒక దగ్గర అయితే ఆపాము, ఆ తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. అక్కడ డ్యామ్ కూడా ఉంటుందండి, కానీ ఇప్పుడు డ్యామ్కి అయితే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే వాటర్ ఫుల్ ఫ్లో ఉంది. వెళ్తే మరి చిన్నపిల్లలు అవి ఇవి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అదైతే క్లోజ్ చేశారనమాట, వెళ్ళనివ్వట్లేదు. అక్కడ అడ్డుపడేసి పోలీసులు కూడా ఉన్నారు. ఫుల్ వాటర్ చూడండి, బ్రిడ్జి కానుకున్నట్టుగా ఉన్నది, అంత వాటర్ అయితే ఉంది, ఫుల్గా ఉంది వాటర్. చూడడానికి నిజంగా చాలా బాగుంది, కానీ చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అశ్రద్ధ అయినా కానీ అందులో పడిపోతారు. మొత్తం లోపల అన్ని రాళ్ళు అనమాట, మొత్తం గీరుకుపోయి కొట్టుకుపోతారు, చాలా డేంజర్. మేము ఇంకా అక్కడ కాసేపు ఆగేసి ఇంకా దర్శనం గట్ట అన్నీ అయిపోయింది కదా, ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము. ఇంకా కొంచెం వాటర్ తగ్గిందని చెప్పుకోవచ్చు నేను చెప్పాలంటే, ఎందుకంటే కొంచెం వర్షాలు తగ్గినాయి అనమాట. తగ్గడం చేత వాటర్ కూడా ఫ్లో కొంచెం అయితే తగ్గింది. చూడండి, ఇక్కడ ఫుల్ వాటర్, మొత్తం 2 బ్రిడ్జిలు ఏమో ఉంటాయి అనమాట. ఒక బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రిడ్జి అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఏడుకోవాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మెదక్ జిల్లా అండి, మంచిగా రావచ్చు, దగ్గరే. మా ఇంటికి నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే గంటం పోవండి కారులో వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, డీసీఎంలో అతను ఇచ్చేయండి ఏమో కానీ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీశాను నేను, అస్సలు ఆగట్లేదు కొంచెం కూడా. బయట అయ్యేది వీడియో చూసి మరి ఏమైంది. ఇంకా కారులో పిల్లలకి నచ్చిన పాటలు అయితే పెట్టుకున్నాము. మా మగవాళ్ళు అయితే దిగారనమాట రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడైతే ఫుల్ నవ్వుతా ఉన్నారు, పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ. ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. చూడండి, చేపల పులుసు దాని నిండా అయితే వండాం, చందువా చేపలు అనమాట, చాలా అయితే బాగున్నాయి. కొన్ని ఫ్రై చేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను కలిపేసి. ఉన్నదైతే మొత్తం తినేసాం అందరం కలిపి,
చాలా చాలా అయితే బాగుంది చేపల పులుసు. కారం ఎక్కువ లేదు తక్కువ లేదు, అలాగని పులుసు మొత్తం అయితే అయిపోయింది. దాంట్లో మొత్తం ఖాళీ అయిపోయింది నిజంగా ఆ రోజు. ఇంకా పెద్ద పాపకి మా వారికి ఎగ్ కర్రీ పొద్దుటే ఉండాం కదా, అదే ఉందో అదే తింటున్నారు. ఇంకా చారు పెట్టలేదా అని అడుగుతుంది మా పెద్ద పాప. ఇంకా చేపల పులుసు, గుడ్లు కూర, ఇంకా అన్ని చారు కూడా కావాలంట. ఇంకా చారు పెట్టలేదు కానీ నైట్ అయితే అలా కలిసింది. ఇది మార్నింగ్ అన్నమాట. మండే మార్నింగ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు. ఉండండి దేపెడతామంటే కూడా ఉండట్లేదు. పాప పెద్ద పాప అక్కడ ఉంది కదా అక్క, ఏడుస్తుంది. మేము ఇక్కడ ఉన్నామని వెళ్ళిపోతామన్నారు. సరే జ్యోతి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా రెడీ అవుతా ఉన్నారు, బట్టలు అవి చదురుతా ఉన్నారు. అలాగని కూడా టవల్ కానీ కొన్ని బాక్సులు కూడా మర్చిపోయింది. ఏమీ మర్చిపోకూడదు అనుకుంటానే మర్చిపోయింది. నాకు ఆమె స్టిచ్చింగ్ కూడా కుడుతుంది మా జ్యోతి. బ్లౌజ్ ఇవ్వక్క నేను ఏదైనా కుట్టి తీసుకొస్తానంది. సరే మొన్న అమ్మవారి కట్ట వచ్చిన బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా, అందులో అయితే ఒకటైతే ఇచ్చాను, కుడతానని చెప్పింది. కుడతాదంట. ఇంకా చూడండి బట్టలు అన్నీ చదురుతూ ఉన్నారు. చిన్న పాపకేమో మా గణేష్ గారు రెడీ చేస్తున్నారు. ఆ పొట్టి ఉంది కదా చిన్న రాక్షసి, అదేమో అట్టా ఇట్టా తిరుగుతూ ఉంది. ఎవరో ఒకరు ఎత్తుకుంటా ఉంటారు. ఇక్కడ చూడండి నిజంగా రాక్షసి. ఇట్రా కృష, ఇట్రా, ఇదిగో ఇక్కడే ఇక్కడే ఇక్కడే. రైట్ రైట్ రైట్. అదే మంచిగా ఆడిపిస్తే కొడతా. బాగా ఎక్కువైంది కృష నీకు. బాయ్ కిచ్చు, కిచ్చు బాయ్ బాయ్ చెప్పు. కృష కృష ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎవరింటికి? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? చూసావా? వదిలే 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 వదిలే. ఎక్కడికి వెళ్తుందో వెళ్ళిపోతారంటే అది వచ్చింది బోడక్క. హలో లోరీ, లోరీ లోరీగా, లోరీ వెళ్ళిపోతారంటే వీళ్ళు. మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్. బాయ్ బాయ్. 7516 అని చెప్పురా. 7516. వద్దంటే బాయ్ బాయ్. జాగ్రత్త వెళ్ళండి, వెళ్ళినాక ఫోన్ చేసి. ఆ 2 రోజులు మా ఇంట్లో అయితే సందడిగా గడిచిపోయిందండి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్.